హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తమకు పెన్షన్ అనేది పెంపు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఏంటి, ఎంతమందిని కట్ చేయబోతున్నారు, కోత విధించబోతున్నారు, అదేవిధంగా ప్రభుత్వం 11 రకాల పెన్షన్లు అంటే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, డయాలసిస్ వ్యాధిగ్రస్తులు వీరందరికీ కూడా పెన్షన్లు అనేది 2,000 రూపాయలు కాస్త పెంచి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. దీనిపైన మంత్రి సీతాకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందామండి. సో ఇప్పుడు ఇదైతే దేశవ్యాప్తంగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ప్రతి మాట నిర్ణయాలు కూడా సంచలనంగా మారుతున్నాయి. అవి ఏంటంటే ఈసారి లాక్డౌన్ అనేది ఈ విధంగా ఉండబోతుంది. గతంలో కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ అయితే ఉంది కదా. సో ఇప్పుడు ఏ రంగాల మీద ఎఫెక్ట్ పడతాయి, అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఏందని చూసుకున్నట్లయితే మన రూపాయి ముద్రణ అనేది బంగారం ఫారెన్సిక్ నిల్వలపై ఆధారపడి సాగుతుంది కాబట్టి ఆ దేశంలో ఇటీవల జరిగిన పరిణామాలు ఏంటి వాటి ప్రకారం చూసుకున్నట్లయితే అంటే ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా విదేశీ ప్రయాణాలు పెరిగిన నేపథ్యంలో దేశంలో ఉన్న విదేశీ మారక నిల్వలు గణనీయంగా పడిపోయాయని చెప్పేసి దీనివల్ల ప్రభావం మన రూపాయిపై పడిందని, ఒకప్పుడు డాలరు 40 రూపాయలు ఉన్న మారక విలువ కాస్త ఇప్పుడు 95కి చేరిందని చెప్తున్నారు. ఈ తరుణంలో దిగుమతులపైన ఆధారపడితే మన దగ్గర ఉన్న ఫారెన్సిక్ నిల్వలు నిలమట్టం అయ్యే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సంక్షోభం చివరి అంచు దాకా చేరినందున ఇప్పుడు ఏకైక మార్గం పొదుపు మాత్రమే అని చెప్తున్నారు. కాబట్టి మీరు ఒక డీజిల్ కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ గ్యాస్ కావచ్చు కొనవద్దు, అదేవిధంగా విదేశీ ప్రయాణాలు చేయవద్దు అని చెప్పేసి, అదేవిధంగా బంగారం కొనుగోలు కూడా చేయొద్దు అని చెప్పేసి, అనవసర ప్రయాణాలు కూడా వద్దని చెప్తున్నారు అనేది ఒక పార్శ్వం. అంటే ఇది జరిగితే కరోనా కన్నా పెద్ద సంక్షోభం అని చెప్పవచ్చు. ఎందుకంటే కరోనా సమయంలో ఉన్న జనం దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఇప్పుడు జనం దగ్గర డబ్బులు లేవు. క్రెడిట్ కార్డులు అప్పులు పేరుకుపోయి పర్సనల్ లోన్లు, ఈఎంఐలు కూడా ఇలా ప్రతిరోజు పరిస్థితి అనేది క్లిష్టతరంగా మారుతుంది. ఇక ఏఐ ప్రభావంతో సంక్షోభంలో సాఫ్ట్వేర్ రంగం పైన కుదేలవుతున్నారనమాట. ఇక అమ్మకానికి ప్లాట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే సో రియల్ ఎస్టేట్ కుదలైంది. ఇక జనం దగ్గర డబ్బులు లేక అల్లాడుతున్న పరిస్థితి. ఈ తరుణంలో హౌసింగ్ లోన్లు తీసుకున్న ఎంతోమంది ఉద్యోగులు తమ కొలువులు కోల్పోవడంతో ఇండ్లను వదిలేసుకుంటున్నారు. దీంతో లాక్డౌన్ వస్తే జరిగేది ఇదే అన్నమాట. రవాణా వ్యవస్థ స్తంభిస్తుంది, అదేవిధంగా పట్టణాల్లో రాకపోకలు తగ్గుతాయని చెప్తున్నారు. దీని ప్రభావంలో టిఫిన్ సెంటర్లు, ఇక చిరు వ్యాపారులపైన దెబ్బ పడుతుంది. సో ఇక అదేవిధంగా టూరిజం రంగంపైన దివాలా తీస్తుంది అంటున్నారు. హోటళ్ళు, రెస్టారెంట్లు మూతపడతాయి అంటున్నారు. బంగారం, జ్యువెలరీ, బట్టల వ్యాపారులు కూడా దెబ్బతినే ప్రయత్నం జరుగుతుంది. ఆన్లైన్ పాఠాలు మొదలవుతున్న స్కూల్ బస్ డ్రైవర్లకు పందరుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కరోనా వేళ సెంట్రలైజ్డ్ ఆన్లైన్ క్లాస్ రూమ్ అయితే నడిపించాయి అనమాట. ఇప్పుడు ఏఐ టీచర్ పాఠాలు చెప్తుంది కాబట్టి సో ఒక టీచర్ కూడా అవసరం కూడా ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా రంగాలపైన మెల్లమెల్లగా వర్క్ ఫ్రమ్ హోమ్ పెరుగుతుంది. దీని ప్రభావంతో చాలా కార్యాలయాలు మూతపడుతున్నాయి. పెళ్లిళ్ళు, శుభకార్యాలు లిమిట్ మందిని ఆహ్వానిస్తున్నారు. క్యాటరింగ్ సర్వీసు, డెకరేషన్ సంబంధిత వ్యాపారాలు దెబ్బతినే పరిస్థితి అయితే ఉంది. మీడియా రంగాలైన ప్రభుత్వం పైన కూడా అయితే ప్రభావం పడుతుంది. ప్రింట్ మీడియా రవాణా కష్టాలు అవుతుంది. నిత్యావసర ధరలు కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు అయితే ఉందంటున్నారు. ముందుగా సంపూర్ణ లాక్డౌన్ తర్వాత మినహాయింపు ఇదైతే ప్రజలు కొత్త జీవితానికి అలవాటు పడాలంటే ముందుగా సంపూర్ణ లాక్డౌన్ విధించి అవకాశం ఉందని చర్చ కూడా నడుస్తుంది. తర్వాత మినహాయింపు మొదలవుతుంది. మొదట రైల్వేలు, లోకల్ ట్రైన్లు, మెట్రో రైలు ప్రారంభిస్తారు. ఇవన్నీ కూడా పౌర విద్యుత్ నడిచాయి కాబట్టి తర్వాత దశల్లోనే ఎలక్ట్రిక్ బస్సులు అనుమతించే అవకాశం ఉంది. ఆ పైన తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే పింఛన్ల కోతపైన ఆందోళన చెందుతున్నారు అనమాట. ఎందుకంటే ప్రభుత్వం 25% వరకు పింఛన్లు రద్దు చేసే ప్రక్రియను చేపట్టినట్టు చెప్తున్నారు. ఇందులో భాగంగా పింఛన్దారులకు పెద్ద షాక్ అని చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఇటీవల కాలంలో గుర్తించడం అయితే జరిగింది. కొత్త నిబంధనలు ఇవన్నీ కూడా ఆడిటింగ్ అయితే చేస్తున్నారు కాబట్టి, అదేవిధంగా ముఖ్యంగా ఆస్తులు ఉన్న వారికి పింఛన్లు నిలిపేసే అవకాశాలు అయితే ఉంది. ఇందులో వచ్చేసి ట్రాక్టర్లు ఉన్న వారిని తొలగిస్తారు. అదేవిధంగా కారు, సొంత ఇల్లు ఎక్కువగా ఉండడం, పొలం ఎక్కువగా ఉన్న 3 నుంచి 5 ఎకరాల వరకు ఉన్న ఈ రకంగా పింఛన్లు అనేది తొలగిస్తారనమాట. పింఛన్లు కాకుండా ఇతర పథకాలు కూడా కొన్నిటి ఇప్పటికే మినహాయింపులు అయితే ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా ఇక తెలంగాణలో ఇప్పటికే పెన్షన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి, అదేవిధంగా ఇందులో ఆసరా పెన్షన్లు ఉన్నారు. సో వీరంతా కూడా ముఖ్యంగా ఈ నెల పెన్షన్లు ఎప్పుడు అందిస్తారని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే మరొక 5-6 రోజుల్లోనే మనకు పెన్షన్లు అనేది ఈ నెల కూడా ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించి 2,016 రూపాయలు కాస్త 4,016 రూపాయలు పెంపు అనేది ఉండే అవకాశాలు అయితే ఉంది. ఇందులో ఆర్బీఐకి సంబంధించి అపురూపంలో ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు అనేది ప్రతిపాదన పంపిందన్నమాట. ఇవన్నీ కూడా వచ్చిన వెంటనే మనకు ఆసరా పెన్షన్లు ఇటు ఉద్యోగులకు, ఇటు రైతులకు, ఇటు ఆసరా పెన్షన్లకు సంబంధించి మనకు 1,000 రూపాయల నుంచి 500 రూపాయలు, దాదాపు 2,000 రూపాయల నుంచి
3,000 రూపాయలు అంటే 500 పెరగవచ్చు, లేదంటే 1,000 రూపాయలు పెరిగే అవకాశాలు అయితే ఉంది. మిగతా వారికి 4,000 రూపాయల నుంచి 500 లేదంటే 1,000 రూపాయలు పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో మొత్తానికి చాలా వరకు అయితే పెన్షన్లు అనేది తీసుకోవడం అయితే జరిగిందనమాట. దాదాపు 100% కంప్లీట్ అయిందని అంటున్నారు. కొన్ని జిల్లాలు ఇంకా కంప్లీట్ అయితే కాలేదంటున్నారు. సో ఇది ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ తాజా సమాచారం అనమాట.